జగ్గారెడ్డి గారు మీరు పిసిసి అధ్యక్షుడి కోసం రేవంత్ రెడ్డితో పోటీ పడ్డారు. అప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అడిగారు, మీరు అడిగారు, అప్పుడు పోటీ పడ్డారు. ఇప్పుడు సీఎంగా రేవంత్ రెడ్డితో పోటీ పడడానికి కొంచెం వెనుక ముందు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పోటీ నేను రేవంత్ రెడ్డి తర్వాత అంటున్నారు, మీరు పోటీ పడట్లేదు. పోటీ ఎక్కడ ఉంది? పడట్లేదు, పోటీ లేదు. నెక్స్ట్ 5 ఏళ్ళకి కూడా లేదా? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఆయన్నే, మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఒక 5 ఏళ్ళు ఆయన ఉండాలని చెప్పిండు. మీరు కూడా కోరుకుంటున్నారు? ఏనండి, నాది నేను చెప్పేది కాదు అది, ఆయన కోరుకుంటుండు. వారు రాహుల్ గాంధీ గారు వాళ్ళిద్దరు అక్కడ డిసిషన్ ఇదంతా. నాకు రైట్స్ లేవు, అది నాకు ఆ రైట్స్ లేవు. కానీ నేను అందుకే 10 years అని జనరల్గా నాకు మైండ్లో అది ఉంది కాబట్టి చెప్పిన. మీరు సడన్గా ఏం చేసి ఈరోజు మీరు తీసేసుకున్నారు. రైట్. జగ్గారెడ్డి గారు అంటే మొన్నటి వరకు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. లేకుంటే రేవంత్ రెడ్డితో అండర్స్టాండింగ్ వచ్చారనుకోవాలా, లేకుంటే ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి ఇలా అయ్యారనుకోవాలా? జనం అనుకునే దానికి ఏం చెప్తారు? నా మనస్తత్వము అండర్స్టాండింగ్ ఉండదు, అది నేను అగ్రెసివ్గా ఉంటారు మీరు. అవును, నేను ఎప్పుడు కూడా చాలా ఓపెన్గా ఉంటా. శత్రుత్వం నాకు అంటే ఫ్రెండ్షిప్ అయినా ఓపెన్గానే ఉంటా, శత్రుత్వం కూడా ఓపెన్గానే ఉంటా. వాళ్ళు ఏదో మీరు మనం ఇంతమంది మాట్లాడి ఒక మాట చెప్పినా మీకు నేను ఏమని, కేసీఆర్ గారిని ఏళ్ళు పెట్టి చూపెడితే ఏళ్ళు కోసేసే పరిస్థితులు ఆ రోజుల్లో. ఎవడు చేయి పెడితే చేయి నరికేసేవాళ్ళు తెలంగాణ ఉద్యమం టైంలో. అప్పుడు అడ్డుకుంటా అని పిలిపించారు. ఒక రోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేసీఆర్ గారు సంగారెడ్డి రాకుండా ఆపేసిన. అవును, అంటే ఆ రోజులలో ఎవడైనా పెట్రోల్ పోసి తలగా పెట్టేస్తాడు. అదే అలాంటి జగ్గారెడ్డి ఇప్పుడు ఇలా ఎందుకు అయ్యారు? అందుకే నా దగ్గర ఎప్పుడు కూడా ఇట్లుండా, శత్రువు వచ్చినా నా దగ్గరికి నేను క్షమించే గుణం నాది. కానీ నేను ఇట్లా అండర్స్టాండింగ్లు నాకు అంటే రేవంత్ రెడ్డిని క్షమించేసారా? అది కాదు, జనరల్గా నా తత్వం చెప్తున్నా. నేను ఎప్పుడు కూడా ఈ అండర్స్టాండింగ్లు ఇవన్నీ ఉండయి, అట్లా ఉండయి. అంటే మరీ డీప్లో పోలేను, కానీ నేను చెప్పలేను. ఇట్లా ఉండదు. సిస్టమ్ అనుకుంటా, సిస్టమ్కే ఉంటా, నేను సిస్టమ్కి పనిచేస్తా. పిసిసి ప్రెసిడెంట్ పలానా వ్యక్తి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ డిక్లేర్ చేశారు, ఆ సిస్టానికి పనిచేస్తా. ఈ వ్యక్తి ముఖ్యమంత్రి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఆ సిస్టానికి పనిచేస్తా, సిస్టమ్కి పనిచేస్తా నేను. ఇప్పుడు మీరే 2 రకాలుగా అడుగుతారు. మీరు మాట్లాడితేనేమో మీరు మాట్లాడడం వల్ల డ్యామేజ్ అని మీరే అంటారు, మాట్లాడకపోతేనేమో మాట్లాడకుండా అండర్స్టాండింగ్ అయినా మీరే అడుగుతారు. మేమనేది కాదు, జనం అనుకునేది మీరు అడుగుతారు. మీన్స్ మీడియా అంటే అంతే అంతే జనమే కదా, అడుగుతారు. రకరకాల ఆలోచనలు మనుషులకు రావద్దని మనం ఎక్కడ అనం, అది వాళ్ళ అభిప్రాయాలు మా చర్చ నడుస్తుంటుంది అంతది. కానీ మౌనంగానే ఉండాలనుకుంటున్నా అట్లా.